బ్యాక్ టు డిబేట్. కృష్ణాంజలి గారు చెప్పండి, ఇందాక లక్ష్మణ్ గారు మాట్లాడుతూ ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. సెప్టెంబర్లోనో అక్టోబర్లోనో సీఎం మారబోతున్నాడు, లోకేష్ సీఎం కాబోతున్నారు అంటున్నారు. ఏంటి ఇది, బ్రేకింగ్ న్యూసా? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైసీపీలో ఏం జరుగుతుందో వాళ్ళకి చెప్తే మనం నమ్మటానికి అవకాశం ఉంటుందండి. కనీసం వాళ్ళకి తెలుసా ఎవరెవరు ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు, ఎవరు పోతారు అనేటువంటి దాని మీద ఏమన్నా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏమన్నా సమాచారం ఉందా? ఎంతమంది ఇంకా రాజ్యసభ సభ్యులు పోతారు, ఎంతమంది ఎమ్మెల్సీలు పోతారు అనేటువంటి విషయము వాళ్ళకి తెలియదు. వాళ్ళు చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి. ఈ విధమైనటువంటి కామెంట్స్, నారా లోకేష్ ముఖ్యమంత్రి అవుతారు, పవన్ కళ్యాణ్ పార్టీ నుంచి కూటమి నుంచి వీడిపోతాడు, పవన్ కళ్యాణ్ సీఎం కావాలని అడుగుతాడు, ఇవన్నీ కూడా ఒక స్పెక్యులేషన్స్. కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమిలో ఏదో జరుగుతుంది అని చెప్పడం ప్రజల్లో ఈ విధమైనటువంటి అనుమానాలు క్రియేట్ చేయడానికి చెప్పేటువంటి మాటలు. ఇలాంటి మాటల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమి క్రెడిబిలిటీ ఉండదండి, ఎవరు నమ్మేటువంటి అవకాశం లేదు. వైసీపీ వాళ్ళు చెప్తే ఎవరు నమ్ముతారు? అదేవిధంగా ఏదైనా ఒక మాట మాట్లాడితే దానికి అనుగుణంగా ఏమైనా జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి అనలైజ్ చేస్తే ఒక అర్థం ఉంటుంది. ఎందుకు అనంటే నారా లోకేష్ డిప్యూటీ సీఎం కావాలనుకున్నారు అనేటువంటి దాని మీద ఒక చర్చ పెట్టారనుకో వైసీపీ. నిజంగా అలాంటి చర్చ జరిగింది, వాళ్ళ పార్టీలో కూడా చర్చ జరిగింది. నారా లోకేష్ కూడా డిప్యూటీ సీఎం చేయండి అనేటువంటి అంశము ఒక చర్చ జరిగింది. ఆ నేపథ్యంలోనే జనసేన వాళ్ళు కూడా అయితే మా పవన్ కళ్యాణ్ సీఎం చేయండి, నారా లోకేష్ చేస్తే అనే ఒక ఘర్షణ వాతావరణం వచ్చిన నేపథ్యంలో నారా లోకేష్ డిప్యూటీ సీఎం చేయాలనే అంశం వెనక్కి వెళ్ళినటువంటి పరిస్థితి కూడా ఉంది. నేను అనుకుంటాను ఈ 5 సంవత్సరాల కాలంలో కూటమి ప్రభుత్వానికి సంబంధించి పెద్దగా మార్పు చేర్పులు ఏమి ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను. అలాగని బీజేపీకి సంబంధించినటువంటి విషయంలో మొత్తం జరుగుతున్నటువంటి పరిణామాలని, ప్రభుత్వ ఫెయిల్యూర్ ని, వచ్చే ఎన్నికల వరకు కూడా బీజేపీ జనసేన తెలుగుదేశంతో కలిసి ఉంటాయని కానీ చెప్పలేము. ఎందుకంటే బీజేపీ చేస్తున్నటువంటి పరిణామాలు, తెర వెనక నడుపుతున్నటువంటి వ్యవహారాలు పవన్ కళ్యాణ్ ని దక్షిణాది రాష్ట్రాల్లో సనాతన ధర్మకర్తగా ఎస్టాబ్లిష్ చేస్తున్నటువంటి అంశం కానీ, భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిని చేయాలనేటువంటి ప్రణాళికల వ్యవహారం కానీ, జరుగుతున్నటువంటి పరిణామాలు, భవిష్యత్తులో తెలుగుదేశం జనసేన ఎన్నికల ముందు, ఎప్పుడు ఎన్నికలు జరిగితే అప్పుడు ఆ ముందు విడిపోయేదానికి అవకాశాలు ఉండొచ్చు అనేటువంటి కొన్ని పరిణామాలు అనుకుంటా. ఇప్పుడే ఆంజనేయులు గారు వెరీ టూ ఎర్లీ అనుకుంటా కదా ఇప్పుడే మనకు ఆ చర్చ. ఇప్పుడు మాట్లాడటం అయితే ఏదో ఈయన డిప్యూటీ సీఎం అవుతాడు, వాళ్ళు విడిపోతారు, ఇలాంటివన్నీ కూడా మనం అలాంటివి మాట్లాడితే ప్రజలు నమ్మేదానికి అవకాశం ఉండదు. గురునాథం గారు, నాకు తెలిసి దేశ చరిత్రలో బహుశా ఏ పార్టీ కూడా మేనిఫెస్టోలో చెప్పిన అంశాలు మేము ఈ టైంలో తీరుస్తాం అని మేము చెప్పలేదు కదా అని బహుశా ఇంతవరకు ఏ పార్టీ అనలేదు అనుకుంటా అండి.